షాబాద్లో ఆరుగురిని చంపిన నరాంతకుడు రాజ్కుమార్ పైన మీ స్పందన ఏంటి? రాజ్కుమార్ మీద స్పందన ఏంటంటే తను ఫస్ట్ మైండ్ కరెక్ట్ లేదు. తను బెట్టింగ్లకు అలవాటు పడి వ్యసనాలకు అలవాటు పడి తన జీవితాన్ని తాను చూసుకోలేదు. సో దాంతోపాటు కూడా కుటుంబాన్ని ధ్వంసం చేయడము, వాళ్ళ కక్ష పెట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడము, పోక్సో కేసు ఒక మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో 16 సంవత్సరాల చిల్లర ఆమెను కూడా అఘాయిత్యం చేయడము. సో ఇవన్నీ కూడా తన నేర చరిత్ర అని చెప్పి తెలుస్తుంది. సో తను అంటే ఫస్ట్ తల్లిదండ్రుల పొరపాటు ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెంచే విధానం కూడా సో ఎప్పటికప్పుడు ఎనాలిసిస్ చేయాల్సిందే. అదొకటి పొరపాటు జరిగింది. రెండోది ఏంటంటే సో మొట్టమొదటిసారిగా ఆయన పోలీస్ స్టేషన్లో పోయిన తర్వాత ఒక రైటరే కానీ ఎస్ఐ కానీ అసలు ఈయన ట్రాక్ రికార్డ్ ఏంది, ఎలా ఉంది, అసలు ఏమేమి చట్టాల కింద ఏమేమి సెక్షన్లు పెట్టాలని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఎనాలిసిస్ చేయాలి. చేయకుండా వీళ్ళు ఏదో సెక్షన్లు పెట్టి దానికి సంబంధించింది యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడము అది పొరపాటు అన్నట్టు. ఎందుకంటే జైల్లో ఉంటే ఆయన రిమాండ్ జైలు పంపిస్తే ఆయన ఉంటే అయిపోయేది. ఎందుకు తీసుకొచ్చినట్టు, ఎందుకు రిలీజ్ చేసినట్టు అది. సో ఇప్పుడు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడము, ఈయన ఏదో చట్టాల కింద పెట్టడం మూలంగానే ఆయన బయటికి రావడము, మీదంగా అంటే ఆయన మనసులో ఉన్నటువంటి పగ కక్ష ఇమ్మీడియట్లీ బయటికి తీయడం మూలంగానే ఇవన్నీ చేయడం జరిగింది అన్నట్టు. అదే ఒక 3 నెలలు 4 నెలలు ఒక 6 నెలలు రిమాండ్ ఉంచితే ఆయనకు ఉన్నటువంటి మానసికంగా కొంత సంఘర్షణ పడేటోడు, బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ అడిగేటోడో ఏదో తర్వాత సంగతి. పొరపాటు ఎక్కడ జరిగింది? పోలీస్ స్టేషన్లో జరిగింది. సో ఎస్ఐ సిఐ వీళ్ళు కనీసం చేయకపోవడం కూడా పొరపాటు జరిగిందని నేను అంటున్నాను. ఈ రాజ్కుమార్ను ప్రజలు ఏమంటున్నారంటే అందరూ చంపేది ఉండే కానీ అతనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు అని అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? సో తను ఆత్మహత్య చేసుకుంటే తను ఒక వీడియో రిలీజ్ చేశారు కదా పోలీసు వాళ్ళు. ఈ మొబైల్ తన పక్కన దొరికినటువంటి మొబైల్లో ఉన్నటువంటి వీడియో ఏదైతుందో అది నేను చంపడానికి డిసైడ్ అయినా, నన్ను ఇది చేసిరు అది చేసిరు అని చెప్పి ఏదో పెట్టాడు. సో తానే డిసైడ్ అయ్యాడు చనిపోతాను. సో అది అంటే క్రూయాలిటీ మైండ్ సెట్ ఉండి తను చేసుకోవడము అంటే మైండ్ సెట్ బీభత్సంగా అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయని మైండ్ సెట్ అది. చిన్నపిల్లల్ని చంపడం అంటే వాళ్ళ మైండ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, యాప్లకు డ్రగ్స్కు వ్యసనాలకు ఇవన్నిటికి అలవాటు పోయి కన్నా పిల్లల్ని కూడా చంపే స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళ మైండ్ సెట్ ఎడిగిపోయిందో చూడండి. సో కాబట్టి అందరు ఎన్కౌంటర్ చేయాలని అన్నారు, కోరుకున్నారు. అంటే ఇలాంటి చీడపురుగులు ఉండడం సమాజానికి ఎప్పుడైనా చేటే కాబట్టి సో ఆయనకైనా డిసైడ్ అయ్యి చనిపోయాడు అన్నట్టు. సో ఇట్లా అంటే మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాత్యాలు భయపడడం. ఆల్రెడీ ఆయనకు వైఫ్ ఉన్నది, పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఎందుకు లేనిపోని బుద్ధి, చెడిపోయే బుద్ధి కాకపోతే అమ్మాయిని ఇట్లా ట్రాప్ చేయడం ఇవన్నీ చేయడం మూలంగానే తను ఒకటి తప్పు కాకుండా ఒక తప్పులనే 10 తప్పులు చేసిండు లైన్గా. సో అట్లా తను జరగడం జరిగింది. షాబాదులో ఆరుగురిని హత్య చేసిన నరాంతకుడు రాజ్కుమార్ పై మీ స్పందన ఏంటి? అవును అండి, అది చాలా విచారకరణ. అది ఆ విషయం మామూలుగా గుర్తొస్తూనే చాలా బాధ అనిపిస్తుంది. అది ఆరుగురిని ఆయన ఒక చంపి పట్టణ పెట్టుకున్నాడు. అందుట్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు కాబట్టి చాలా బాధాకర విషయం. అది దాన్ని తలుచుకుంటుంటే ఎలాగో అనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసింది చాలా పెద్ద నేరం లాంటిది అది. చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు కదా. అవునండి. అందరు ఏమంటున్నారంటే పబ్లికే చంపేది ఉండే, చిత్రహింసలు పెట్టి చంపితే ఇంకా వేరే వాళ్ళు ఇలాంటివి చేయకుంటుంటారు అనేది ముమ్మాటికి అది వాస్తవం అండి. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మాత్రం పబ్లిక్లోనే వాళ్ళకి సరైన శిక్ష పెడితే కానీ రేపు ఇంకొకరు చేయాలంటే భయపడతారనమాట. అలాంటికి ఆయనతే చాలా ఈజీగా చనిపోయింది అంత తప్పు చేసి. అలాంటి వాడు అలా చావటం మాకు అందరికీ బాగా అనిపించట్లేదు. వాడు తప్పించుకోండి అనిపిస్తుంది. సచ్చినా కానీ తప్పించుకున్నట్టు ఉన్నాడు కదప్ప, వాడు బతికిపోయినట్టు లేదనమాట. ఎందుకంటే అలాంటి వాడు ఇట్లా చావకూడదు అనమాట. గడ్డి మంది తాగి ఏదో చేసుకున్నారని చెప్పేసరి అన్నారు కానీ చూసాం వీడియోలో అట్లా చూసాం. కానీ అలాంటి వాడు అలా చావకూడదండి. పబ్లిక్లోనే అతన్ని ఉరిదీస్తే రేపు తరానికి ఎవరైనా ఇలాంటివి చేయాలంటే మాత్రం ఒక మనిషిని చంపడం అంటే మామూలు విషయం అండి. ఆరుగురిని పట్టణం పెట్టుకునేవాడు చాలా నరవంతకుడు. అలాంటి వాడిని అసలు ఉంచకూడదు అనమాట ఇక్కడ భూమి మీద. షాబాదులో
ఆరు హత్యలు చేసిన నరహంతకుడు రాజ్ కుమార్ పైన మీ స్పందన ఏంటి? నరహంతకుడు అంటే హత్య చేసిన వాళ్ళని అంటారండి. మనుషులను హత్య చేసిన వాళ్ళు నరహంతకుడు అంటారు. స్పెషల్గా ఆ పేరు మనం ఇచ్చేది అవసరం లేదు. కాకపోతే ఇక్కడ చూస్తున్నది మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మైనర్ అమ్మాయిని 13 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపడం చెప్పి అది అమానుషం. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే తర్వాత బెయిల్ మీద వచ్చేసి ఆరుగురు చంపారో అక్కడ ఏవో తెలియని కక్షలు ఉన్నాయని చెప్పేసి తను రిలీజ్ చేసిన వీడియోలో కూడా క్లియర్గా చెప్పాడు. నా 2 ఎకరాల పొలాన్ని కూడా నేను అప్పుకోవాల్సి వచ్చింది, దానికి కొన్ని ఇంటికి వినియోగించాలని చెప్పేసి అంటున్నాను. తరువాత ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళు పోయాక వాళ్ళని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ గత ఏమవుతుందని చెప్పి వాళ్ళని చంపని చెప్పి అంటున్నారు. ఆ ఆలోచన పరంగా కరెక్టే అనిపిస్తున్నారు. తనకు ఈర్ష్య ఉందో, ద్వేషం ఉందో, కోపం ఉందో, పగ ఉందో, ఏది ఉందో వాళ్ళ తరపు నుంచి ఏముందో, అసలు ఈయనను జైలు పంపించడానికి వీళ్ళే కారణమేమో, వాళ్ళు ఈయన జైలు పంపించడం కారణం అనేది ఏ రకంగా అయినా కూడా ఈయనకనేది ఒక కక్ష అయితే లోపల పెట్టుకున్నారు. ఆ కక్ష ద్వారా వాళ్ళని చంపడం జరిగింది. నేను దీన్ని సమర్థించడం చంపడం మంచిదని చెప్పి, కాకపోతే కక్ష అనేది రాకుండా వీళ్ళు ఇంకే పద్ధతినైనా అవలంబిస్తే బాగుండేదేమో. అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పి స్టోరీ అనేది మనకు పూర్తిగా బయటికి రావట్లేదు. బయటికి పూర్తిగా స్టోరీ అనేది బయటకు వస్తే అప్పుడు మనం చెప్పగలుగుతాము ఈయన పూర్తిగా ఈయనదే తప్పు అని చెప్పి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఆయన చెప్పిన రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఈవెన్ సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునేవాడు ఎంతో కొంత తన దగ్గర నిజం అనేది ఉండకపోతే, లేకపోతే తన ఆత్మ శోధన అనేది ఉండకపోతే సూసైడ్ అనేది చేసుకోలేడు. సో నేను ఆలోచించేది ఏంటంటే మేబీ తను చేసిన ఏ తప్పు ఉందో ఆ తప్పు అనుకోకుండా జరిగిందేమో. అనుకోకుండా జరిగిన తప్పు అనేది తప్పేనండి. శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. శిక్ష పడ్డది ఆయనకు. ఆ శిక్ష నుంచి బయలు తీసుకొని వచ్చిండు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారో తెలియదు, ఏ రకంగా వీళ్ళు టార్చర్ చేశారో తెలియదు. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం, ఒక భార్య భర్తను చంపేస్తుంది, ఒక భార్య ఒక ప్రియుని చంపేస్తుంది. అటువంటి కోణం ఏదైనా ఉందా ఇందులో? అంటే ఇటు భార్య తరపు వాళ్ళు, భార్య అత్త, ఇటు తల్లి తరపు వాళ్ళు ఏమైనా తనను పీడిస్తున్నారా? ఇప్పుడు ఈ 2 ఎకరాల స్థలాన్ని అమ్మాలంటే చిటికలో అయ్యే పని కాదండి. అందులో ఈయన మీద ఆల్రెడీ హత్య అనేది పడింది. ఈయన జైలుకి వెళ్ళిన వాడు అమ్మడం అంటే అసలు కాని పని. ఎవడు కూడా కొనడానికి ముందు రాడు. అంటే ఇది ఆల్రెడీ అంత ముందుకే అమ్మి ఉంటాడు. అంత ముందుకే అమ్మి ఉన్నాడంటే అది అమ్మడానికి ఇటు భార్య తరఫు వాళ్ళ నుంచి వేధింపులు కానీ, తల్లి తరఫు నుంచి వేధింపులు కానీ వచ్చిండొచ్చు. ఆయన కొన్ని విషయాలు మాత్రం చూచాయిగా చెప్పిండు, నా తల్లి తరఫు నుంచి ఇలా వేధింపులు వచ్చినాయని చెప్పేసి. అంతేగాని క్లియర్గా చెప్పలేకపోయిండు. ఆ విషయాలన్నీ మనకు క్లియర్గా తెలిస్తే అక్కడ అర్థమయ్యేది తప్పు అనేది ఎవరిది. ఇప్పుడు ఈయన హత్య చేయడం అనేది అమానుషము, తప్పు ఖచ్చితంగా. కానీ ఈయన క్షోభ అనేది మనకు తెలియదు. ఈయన క్షోభ అనేది తెలిస్తే కానీ మనం క్లియర్ చెప్పలేము. ఏదున్నా కానీ కోర్టు పరంగా చూసుకున్నా, మనం చట్టపరంగా చూసుకున్నా హత్య అనేది ఖచ్చితంగా నేరం మాత్రమే. ఇంకోటి దాంట్లో లేనే లేదు. ఆయన హత్య చేసింది కాబట్టి ఏది ఇప్పుడు ఆయనకు శిక్ష పడిందో దాన్ని ఉరి శిక్షగా మార్చేవారేమో. తాను సూసైడ్ చేసుకోకుండా కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు నుంచి ఉరి శిక్ష పొందితే కనీసం చట్టం కన్నా గౌరవం ఇచ్చినట్టు అయి ఉండేది. ఆయన సూసైడ్ చేసుకున్నాడంటే హిందూ సమాజంలో ఒక నానుడి ఉందండి, సూసైడ్ చేసుకున్నవాడు 7 జన్మల పాపాన్ని మూడగట్టుకొని పోతాడని చెప్పి. హిందూ సమాజంలో చాలామంది సూసైడ్ చేసుకోకుండా బతుకుతున్నారు దానికోసమే. ఎంతమంది సూసైడ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఇంకా బతికే ఉంటుంది. అలా బతుకునే కారణం పాపం పుణ్యం అని చెప్పి నమ్ముతున్నారు. తనకు ఇప్పుడు 7 జన్మల పాపం చుట్టుకుంది. ఆ 7 జన్మల పాపని తను ఎలా తీర్చుకున్నాడు, నెక్స్ట్ జన్మలో తనకు అది గుర్తుంటుందో తెలియదు. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. సో మనం ఖచ్చితంగా ఈయనదే తప్పు అని చెప్పి మొత్తం చెప్పలేము, కానీ తప్పు మాత్రం ఈయనది. అందరూ అతన్ని చట్టపరంగా హింసించి చంపేది ఉండే, కానీ అతనే ఆత్మహత్య చేసుకున్నాడు. దానిపై స్పందన ఏంటి? చట్టపరంగా హింసించాలంటే అర్థం కాలేదండి. చట్టంకి లొంగిపోయి ఉరి సేవి చంపడం అంటారా? అదే నేను అదే చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పిన విషయంలో కూడా అదే సబబు. ఆయన లొంగిపోయి ఉరి శిక్ష పడి ఉంటే కనీసం 4 రోజులు హాయిగా గడిపేటాడు. 4 రోజులు తను ఏం చేసినా తప్పని చెప్పి తను తప్పు తెలుసుకునేటాడు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన వాటికి కాబట్టి పోలీసులు కూడా శిక్షించేవాళ్ళు కాదు. జైల్లోకి వెళ్ళిన తర్వాత జైల్లోకి వెళ్ళి ఒకసారి ఉరి శిక్ష పడితే ఆ ఉరి శిక్ష పడే ఖైదీని సపరేట్ సెల్లో ఇస్తారు. ఎందుకంటే వేరే ఖైదీల ద్వారా తనకి ఎటువంటి ఒప్పు ఉండకూడదని చెప్పి సపరేట్ సెల్లో ఉంచినప్పుడు కొద్దిగా ఆత్మన్యూనత భావం చెప్పి ఏమైనా ఏర్పడేదేమో. నేను ఏం చేశాను, నేను చేసింది ఎంత తప్పు అని చెప్పి మేబీ అవి ఏమైనా తెలుసుకునేవాడు. అవనేది ఏమీ తెలుసుకోకుండా ఆత్మహత్య చేసుకోవడం వల్ల తనకు ఆ సమయం కూడా దొరుకుండకపోవచ్చు. తను తప్పు చేశాడో ఒప్పు చేశాడో. ఇప్పుడు ఒకటేనండి, మనం దారిలో వెళ్తూ ఉంటే పాదాలంటే ఎక్కడో పడుతుంటాయి. ఆ పాదాలు పడ్డ చోట కింద చీమలు కూడా ఉంటాయి. చీమ చనిపోతుంది. చాలాసార్లు మనం పట్టించుకోము, మనకు తెలియదు. కొన్నిసార్లు
చీమ మీద కాలు పడ్డాక మనకు అర్థమైంది అయ్యో పడ్డది చీమ మీద అని చెప్పి అది పడ్డ తర్వాత మనం బాధపడతాం కానీ అది తప్పు పాపం అని చెప్పి మర్చిపోయినాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఇప్పుడు ఈయన కూడా ఆ న్యూనత భావానికి వెళ్ళిపోయింది అన్నట్టు. నా ద్వారా ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళు నాకంటే పాపులు, నన్ను శోభ పెట్టారు కాబట్టి నేను వాళ్ళని చంపాను అనే ఆత్మ న్యూనత భావానికి వెళ్ళిపోయేసి వాళ్ళని చంపడం జరిగింది. సో తనేం ఫీల్ అయ్యాడంటే నాకంటే పాపులను చంపేశాను అంతే అని చెప్పి. ఇక్కడ మనకు తెలియాల్సి మొత్తం స్టోరీ కావాలంటే మొత్తం స్టోరీ చెప్పే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే 2 ఫ్యామిలీలు కూడా పోయాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరైనా కానీ తొందరపడి హత్యలు చేయకండి, తొందరపడి ఆత్మహత్యలు అసలే చేసుకోకండి.